ఆ రోజు ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయట. ఆ రాత్రి సమయంలో ఆకాశం నుంచి ఒక పెద్ద తెల్లని కొంగ నెమ్మదిగా కిందకి దిగిందట. మా అమ్మ వణుకుతూ కొంగను చూసి వేడుకుందట, దయచేసి నా బిడ్డను కాపాడు. నది ఒడ్డున ఒక తెల్లని మహాకొంగ ప్రత్యక్షమైందట. ఆ పక్షి సాధారణ పక్షి కాదు, అది ప్రకృతి దేవి పంపిన దేవదూత. మా అమ్మ తన బిడ్డను ముద్దు పెట్టి కన్నీళ్లతో ఆ పక్షికి అప్పగించిందట. వాడిని దూరంగా తీసుకెళ్ళు, వాడి జీవితం ఈ చీకటి నుంచి దూరంగా ఉంచు. నది ఒడ్డున ఉన్న వలస పక్షి చూసి నా బిడ్డను కాపాడు అని కొంగను వేడుకుందట. నన్ను బ్రతికించమని మాత్రమే అమ్మ కోరిందట. నాకు ఒకే ఒక్క కోరిక, నా బిడ్డ బ్రతికుండాలి అని మా అమ్మ కోరిందట. నన్ను దూరంగా తీసుకువెళ్ళమని